ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని వెంటనే న్యాయం చేయాలి. లక్ష్మీపేట బాధితులకు వెంటనే న్యాయం చేయాలి. లక్ష్మీపేట అట్రాసిటీ వేదిక రాష్ట్ర కన్వీనర్ 2012 జూన్ 11వ తేదీన విజయనగరం జిల్లా వంగరు మండలం లక్ష్మీపేటలో జరిగినటువంటి మారణకాండ భారతదేశ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఎంత దుర్మార్గం అంటే రైతుల ముసుగులో తూర్పు కాపులు మాలపల్లిలో పొద్దున్నే పొలాలకు పోవటానికి చద్దన్నం తినడానికి సిద్ధంగా ఉన్నటువంటి గ్రామస్తులు ఇళ్లలో చొరబడి కారం పొట్లాలు పట్టుకుని బాంబులు పట్టుకుని పరిసలు చేతబట్టి వడ్డలు చేతబట్టి ఏట పొడవలతో ఇళ్లలోకి చొరబడి ఇంట్లోంచి బయటికి లాగి నరికి చంపితే స్పాట్లోనే 5గురు చనిపోయారు. ఇది సంచలనమైన భారతదేశంలోనే సంచలనమైనటువంటి కేసు. ఈనాటికి 14 ఏళ్ళు అయింది. దాని మీద దళిత సంఘాలు ప్రజా సంఘాలు పోరాటం మేరకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కోర్టును నియమించింది. ప్రత్యేక కోర్టు అంటే మేము కోర్టుకు కూడా వెళ్ళటానికి భయంకరమైన వాతావరణం ఉన్న పరిస్థితుల్లో మా ఇళ్ల మధ్యనే మా గ్రామంలోనే కోర్టు పెట్టింది ప్రభుత్వం. ఆ కోర్టు ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతున్న నేపథ్యంలో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ఇవాళ విచారణ తుది దశకు చేరుకున్నప్పుడు ఒక కీలక మలుపు తిరుగుతూ ఉంది కేసు. ముఖ్యంగా ఈ మలుపు ఏంటంటే జడ్జి గారి కేంద్రంగా తిరుగుతుంది. సాధారణంగా జడ్జిలు మేము వివాదాల్లోకి తీసుకురాదలుచుకోలేదు, కానీ అక్కడ ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఇవాళ అక్కడ గత 2 సంవత్సరాలుగా పీపీ లేరు. పీపీ లేకపోతే ఆ పీపీ కూడా మేము కోరుకున్న పీపీ రావాలి. పీపీ లేకపోతే విచారణ తాత్కాలికంగా వాయిదా వేయాలి. కానీ జడ్జి గారు ఏమంటున్నారు తెలుసా? పీపీ లేకపోయినా నేను ఒక లాయర్ని ఇస్తాను, విచారణ కొనసాగుతుంది అంటున్నారు. ఒక 6గురు సాక్షులు సాక్ష్యం చెప్పాల్సి ఉంది. ఎల్డబ్ల్యూ వారు అందరూ ఒకే రోజు రావాలి, వారికి రోజుకొకరికి రోజుకిద్దరికి నేను సమయం ఇవ్వను అంటున్నారు. రెండో వైపు డిఫెన్స్ లాయర్ ఏమడిగినా వారికి అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఎలాంటి విషయాలు మీలాంటి ద్వారా బయట సమాజానికి తెలియకుండా ఉండటం కోసం ఆ కోర్టు చుట్టుపక్కల 144 పెట్టారు, మీడియాని నిషేధించారు. పైగా ఆయన ఏమంటున్నారంటే మీరు తొందరగా తేల్చుకోవండి, ఇంతకాలమయ్యా ఆ ముద్దాయిలు తిరుగుతారు నిందితులు, వాళ్ళ మనుషులే కదా, వాళ్ళని హింసించడం సరికాదని చెప్పి వాళ్ళ మీద విపరీతమైన సానుభూతి చెప్తున్నారు. అయ్యా జడ్జి గారు, వాళ్ళ మనుషులేనా? మనుషులైతే ఇళ్లలో చొరబడి మనుషులు నడుపుతారా? వాళ్ళ మానవ మృగాలు, వాళ్ళ పట్ల మీరు సానుభూతిగా ఉండాల్సిన అవసరం ఉందా? ఇలా ఉంటే బాధితులకు న్యాయం జరుగుద్దా అని అనుమానం వ్యక్తం చేస్తూ బాధితులు ఇప్పటికే 2 ఫిర్యాదులు హైకోర్టుకి పెట్టి ఉన్నారు. ఆ జడ్జి వల్ల అక్కడ న్యాయం జరగదు, న్యాయానికి అన్యాయం జరుగుద్ది, బాధితులకు అన్యాయం జరుగుద్ది. ఆయన ముమ్మాటికి నిందితుల పక్షాన హంతకుల పక్షాన ఉన్నాడు. హంతకులు కాపాడటం కోసం అక్కడ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఆ జడ్జి గారు మాకొద్దు అని చెప్పి బాధితులు ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళకు సంఘీభావంగా ఇవాళ విదస ఐక్యవేద మీ ద్వారా హైకోర్టు వారి దృష్టికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, తిరుమల రావు గారు అనేటువంటి జడ్జి ఎవరైతే ఉన్నారో వారు నిందితులకు కొమ్ము కాసే విధంగా నిందితులకు సానుభూతిగా సానుకూలంగా వ్యవహరిస్తూ బాధితులకు వ్యతిరేకంగా ఉన్నారు. అక్కడ మాకు న్యాయం జరగదు, వెంటనే ఆ జడ్జిని బదిలీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.